హలో మై డియర్ కాంపిటేటివ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహేందర్ అగర్వాల్ స్టడీ హబ్. ఇంతకుముందు మనం ఏమనుకునే వాళ్ళమంటే మహేందర్ అగర్వాల్ మ్యాథ్స్ హబ్ అనేవాళ్ళం. ఇప్పుడు ఏమంటున్నామంటే మహేందర్ అగర్వాల్ స్టడీ హబ్. ఏంటిది స్టడీ హబ్ ఏంటి, మ్యాథ్స్ హబ్ ఏంటి డౌట్ వస్తుంది. ఇప్పటి వరకు మనం యాక్చువల్లీ 2022లో మనము సెప్టెంబర్ 21 రోజున దిల్సుఖ్ నగర్లో మొదటి బ్రాంచ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ అదే ఇయర్లో 2022లో విజయనగరంలో మహేందర్ అగర్వాల్ మ్యాథ్స్ హబ్ అని సెకండ్ బ్రాంచ్ అనేది అక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటికి తెలంగాణలో ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చింది, ప్రిలిమ్స్ కంప్లీట్ అయిపోయినాయి, ఈవెంట్స్ డేట్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అంటే మనం స్టార్ట్ చేసింది మెయిన్స్ పర్పస్లో. అంటే మీ అందరికీ తెలిసిందే, మనకు ఎస్ఐ కానిస్టేబుల్ రావాలన్నా లేదా గ్రూప్ 4 రావాలన్నా లేదా బ్యాంకింగ్ కాదా, నెక్స్ట్ ఎస్ఎస్సి కానీ రైల్వేకి సంబంధించినది మీరు ఏం తీసుకున్నా కూడా అరిథమెటిక్ అనేది 50% అనేది ఉండడం జరుగుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మిమ్మల్ని జాబ్ డిసైడ్ చేసేది అరిథమెటిక్ రీజనింగ్ మాత్రమే అని చెప్తున్నాం కదా. కాబట్టి ఆ ఉద్దేశంతో మనం ఇక్కడ హైదరాబాద్లో తర్వాత విజయనగరంలో బ్రాంచ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఓకేనా, స్థాపించిన మొదటి సంవత్సరంలోనే 2022లో స్థాపించినాం. ఓకేనా, 2023లో మీకు ప్రిలిమ్స్ మెయిన్స్ కంప్లీట్ అయిపోయింది. అది ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు. మనకు స్టేట్ సెకండ్, నెక్స్ట్ థర్డ్ ర్యాంక్ వచ్చింది. నెక్స్ట్ తర్వాత రాయలసీమ జోన్లో ఫస్ట్ ర్యాంక్ అనేది రావడం జరిగింది. ఇప్పటి వరకు ఎవరికి కూడా స్టార్ట్ చేసిన ఫస్ట్ ఇయర్లోనే స్టేట్ ర్యాంక్ అనేది రాలేదు. ఫస్ట్ టైం మనకు రావడం జరిగింది. ఎవరు ఆ క్యాండిడేట్ అంటే చూడండి, ఏపీఎస్ఐలో సెకండ్ ర్యాంక్ వచ్చిన విజయ్ భాస్కర్ అనే అబ్బాయి మన స్టూడెంటే. నెక్స్ట్ తర్వాత జగదీష్ స్టేట్ థర్డ్ ర్యాంక్ వచ్చింది, అబ్బాయి కూడా మన స్టూడెంటే. ఎప్పుడైతే మనకు ఆన్లైన్ ఆఫ్లైన్ స్టార్ట్ చేసినామో వారు ఆన్లైన్లో క్లాస్ తీసుకున్నారు, తర్వాత మన బుక్ అనేది తీసుకోవడం జరిగింది. వాళ్ళకు మ్యాథ్స్లో 157 మార్క్స్ అనేది రావడం జరిగింది విజయ్ భాస్కర్కు. నెక్స్ట్ 156 అనేది మనకు జగదీష్కు రావడం జరిగింది. ఒక్కసారి చూసినట్లయితే వాళ్ళ ఈ మార్కులు కూడా ఉండడం జరిగింది. ఓకేనా, విజయ్ భాస్కర్ అనే అబ్బాయికి ఓకేనా వెస్ట్ గోదావరి అతనికి 284 మార్క్స్ రావడం జరిగింది, 284. అందులో మనకు మ్యాథ్స్ లో 157 అనేది మార్క్స్ రావడం జరిగింది. ఈయన సెకండ్ ర్యాంకు మన స్టూడెంటే. నెక్స్ట్ తర్వాత జగదీష్ కుమార్ అనే అబ్బాయి, అతను కూడా వెస్ట్ గోదావరి. అతనికి టోటల్ గా ఎన్ని మార్క్స్ వచ్చినాయి అంటే 280 మార్క్స్ అనేది రావడం జరిగింది. ఓకేనా, మ్యాథ్స్ లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి అంటే 156 మార్క్స్ అనేది రావడం జరిగింది. అంటే మిమ్మల్ని డిసైడ్ చేసేది ఏంటంటే మ్యాథ్స్, అరిథమెటిక్, రీజనింగ్, తర్వాత అడ్వాన్స్ మ్యాథ్సే. కాబట్టి ఇక్కడ కూడా చెక్ చేసుకోండి. తర్వాత మనం స్టార్ట్ చేసిన తర్వాత తెలంగాణలో కూడా మనకు రిజల్ట్ రావడం జరిగింది. అందులో 3 మెంబర్స్కు ఎస్ఐ రావడం జరిగింది. నెక్స్ట్ తర్వాత ఏపీలో 7 మెంబర్స్కి రావడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ మనకు ఎస్ఐ స్టేట్ సెకండ్ థర్డ్ ర్యాంక్ కలిపి 10+ రావడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ తర్వాత కానిస్టేబుల్ అయితే దాదాపు ఆల్మోస్ట్ ఆల్ మనకు 50+ అనేది రావడం జరిగింది. తెలంగాణలో గ్రూప్ 4 జరిగింది అప్పుడే. ఆల్మోస్ట్ ఆల్ మనకి ఇక్కడ 20+ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ తర్వాత రైల్వేలో గ్రూప్ డి జరిగింది కదా, ఈ రైల్వే గ్రూప్ డిలో ఆల్మోస్ట్ ఆల్ మనకు 10+ జాబ్ అనేది రావడం జరిగింది. ఇవన్నీ నాకు తెలిసిన జెన్యూన్ ఇన్ఫర్మేషన్. ఇంకా తెలియని వాళ్ళు ఆన్లైన్ చాలా మంది తీసుకున్నారు, బుక్ అనేది చాలా మంది తీసుకున్నారు. ఇప్పుడు నేను చెప్పిందంతా ఓన్లీ మ్యాథ్స్ పరంగా మాత్రమే చెప్తున్నాను. అంటే హైయెస్ట్ మార్క్స్ వచ్చింది మ్యాథ్స్ లో. కాబట్టి ఎవరెవరైతే మన బుక్ కానీ తర్వాత ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ క్లాస్ తీసుకున్నారో వారి గురించి మాత్రమే మనం మాట్లాడడం జరుగుతుంది. ఓకే, నేను మొత్తం జనరల్ స్టడీస్ ఇచ్చినాను, లేకుంటే రిమైనింగ్ నేను మొత్తం ఎగ్జామ్ కండక్ట్ చేసిన చెప్పట్లేదు. మ్యాథ్స్ పరంగా ఎగ్జామ్ కండక్ట్ చేసినాం. నెక్స్ట్ ఆన్లైన్ కావచ్చు, ఆఫ్లైన్ కావచ్చు, బుక్ పరంగా ఎవరైతే మనను ఫాలో అయ్యారో వాళ్ళు ఇప్పుడు స్టేట్ సెకండ్ థర్డ్ ర్యాంక్ అనేది రావడం జరిగింది. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఎలాగో మ్యాథ్స్ లో మనము పర్ఫెక్టే కాబట్టి రిమైనింగ్ వారికి జనరల్ స్టడీస్ కూడా యాడ్ చేయడం అనేది జరగబోతుంది. ఎంటైర్ ఏపీ తెలంగాణలో ఎవరైతే మోస్ట్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ ఉన్నారో వారితో జనరల్ స్టడీస్ అనేది బ్యాచ్ అనేది స్టార్ట్ చేయబోతున్నాను. ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నా అంటే చూడండి, 27th జనవరి రోజు. యాక్చువల్లీ మనం ఏమనుకున్నామంటే ఇప్పటి వరకు మ్యాథ్స్ అయితే సరిపోతుంది అనుకున్నాం, కానీ ఎవరైతే బిగినర్స్ లేదా లర్నర్స్ ఉంటారు కదా, స్టార్టింగ్ వచ్చే వాళ్ళకు
మ్యాథ్స్ ఎవరు తీసుకుంటారు జనరల్గా అయితే 1-2 సార్లు ఎవరైతే మిస్ అవుతుందో జాబు వాళ్ళు మ్యాథ్స్ పైన ఫోకస్ పెట్టడం కోసం మ్యాథ్స్ కోసం వస్తారు. అలా అని అందరూ డైరెక్టే రారు కదా. కాబట్టి ఫస్ట్ ఎవరైతే వాళ్ళకు బేసిక్ కూడా కావాలి, నాకు మ్యాథ్స్తో పాటుగా జనరల్ స్టడీస్ ఎవరైతే కావాలనుకుంటున్నారో వారు వచ్చి ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వండి. యాక్చువల్లీ మ్యాథ్స్ అంటే నేను ఇప్పటివరకు ఎక్కడ కూడా డెమో అనేది అలౌ చేయలేదు. కానీ ఇప్పుడు మ్యాథ్స్ అనేది నేను ఎలా చెప్తున్నా మీ అందరికీ తెలిసిందే. కాబట్టి జనరల్ స్టడీస్ కూడా మీకు తెలియాలన్న ఉద్దేశంతో ఈ 27th రోజు జరగబోయే డెమో క్లాస్ అనేది మీకు ఒక రోజు కాదు 5 డేస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 5 డేస్ విన్న తర్వాతనే మీరు డిసైడ్ అవ్వండి, ఓ మ్యాథ్స్ అయితే పర్ఫెక్టే, మరి జనరల్ స్టడీస్ కూడా పర్ఫెక్టా, ఈ రెండు బాగుంటేనే రెండిట్లలో జాయిన్ అవ్వండి. లేదు నాకు స్పెషల్ మ్యాథ్స్ కావాలంటే స్పెషల్ మ్యాథ్స్ అనేది తీసుకోండి. అరిథమెటిక్ మీకు ఇప్పుడు బ్యాచ్ స్టార్ట్ అయ్యేది అరిథమెటిక్, రీజనింగ్, తర్వాత అడ్వాన్స్ మ్యాథ్స్ 3.0కు సంబంధించిన క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేయబోతున్నాము. ఎవరైతే స్పెషల్ మ్యాథ్స్లో జాయిన్ అయిపోతున్నారో వారి గురించి ఇప్పుడు మాట్లాడుతున్నా. ఒకసారి చూడండి, అరిథమెటిక్ 3.0, తర్వాత రీజనింగ్ 3.0, తర్వాత అడ్వాన్స్ మ్యాథ్స్ 3.0 సంబంధించిన క్వశ్చన్స్ అనేవి ఇప్పుడు క్లాస్లో డిస్కస్ చేయబోతున్నాము. ఇంకా ఎవరైతే నాన్ మ్యాథ్స్ విద్యార్థులారా ముఖ్యంగా మీకు స్టార్టింగ్ ప్లస్ మైనస్ ఇంటూ కూడా రాదు, ఆల్మోస్ట్ ఆల్ ఒక 1 వీక్ 10 డేస్ వరకు ఈ మనకు క్యాలిక్యులేషన్ పార్టే చెప్పుతాను. చెప్పిన తర్వాతనే క్లాస్ అనేది స్టార్ట్ చేస్తా. ఇక ఇంతకంటే మీరు ఎంటైర్ ఏపీ తెలంగాణలో ఎక్కడనన్నా చెక్ చేయండి, ఒక డైరెక్టర్ దగ్గరుండి ప్లస్ మైనస్లు ఇవన్నీ నేర్పిస్తారా? క్లాస్ అయిపోయిన తర్వాత డౌట్లు ఉందా అని కూర్చుండబెట్టుకుని ఎవరన్నా చెప్తారా? ఒక్కసారి ఆలోచించండి. నేను ఎందుకు చెప్తున్నా అంటే మ్యాథ్స్ అనేది ఇప్పుడు మనం స్టార్ట్ చేసినాం కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ మనకి ఎప్పుడైనా కూడా 150+ వస్తేనే జాయిన్ అవ్వండి అన్న ఉద్దేశంతో ప్రతి మోడల్ కవర్ అయ్యే విధంగా మీకు ఎన్ని క్వశ్చన్స్ అయితే అన్ని క్వశ్చన్స్ మ్యాక్సిమం అనేది కవర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ బ్యాచ్లో మళ్ళీ చెప్తున్నా, ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై అవన్నీ చెప్పిన తర్వాత ఒక చాప్టర్ స్టార్ట్ చేసే ముందు ఎన్ని మోడల్స్ ఉంటాయి ఆ మోడల్ సంబంధించిన బేసిక్ క్వశ్చన్ చెప్పిన తర్వాతనే ఇప్పుడు 3.0కు సంబంధించిన క్లాసులు అనేది స్టార్ట్ చేయబోతున్నాను. ఇంతకంటే మంచి అవకాశం మీరు ఏపీ తెలంగాణలో ఎక్కడన్నా చూడండి, ఏ డైరెక్టర్ కూడా మీకు దగ్గర కూర్చుండబెట్టి చెప్పడు, కానీ నేను మాత్రం మీకు దగ్గర కూర్చుండబెట్టి కంప్లీట్ అర్థమైందన్న తర్వాతనే క్లాసులకు వెళ్ళి బయటకు పంపిస్తా. కాబట్టి ఇది స్పెషల్ మ్యాథ్స్ కోర్స్ గురించి మాట్లాడినాం. ఇక జనరల్ స్టడీస్ కూడా ఇప్పుడు నేనైతే ఎట్లయితే మ్యాథ్స్ అడుగుతున్నానో ఓకేనా, అర్థమైన తర్వాతనే ఎట్లయితే పంపిస్తున్నానో జనరల్ స్టడీస్ కూడా అదే విధంగా ఉండే విధంగానే ఓకేనా. క్లాస్ అయిపోయిన తర్వాత ఒక 15 మినిట్స్ అనేది మీకు టైం ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు ఏదైతే టాపిక్ జరిగిందో ఆ టాపిక్ సంబంధించింది మిమ్మల్ని అడిగిన తర్వాతనే మీకు వచ్చింది అన్న తర్వాతనే క్లాసులకు వెళ్ళి బయటకు పంపిస్తా. మీరు ఇవి కూడా చెక్ చేసుకోండి. ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాతనే బ్యాచ్లో జాయిన్ అవ్వండి, లేకుంటే జాయిన్ అవ్వకండి. ఎందుకు డెమో పెట్టినా ఆల్రెడీ చెప్పినా కదా, 27th జనవరి రోజు మీకు 5 డేస్ అనేది డెమో క్లాస్ పెట్టినాం. డెమో పెట్టిన తర్వాత మీకు నచ్చిన తర్వాతనే జాయిన్ అవ్వండి, నచ్చలేదనుకోండి జాయిన్ కాకండి. ఎందుకంటే లైఫ్ మీది కదా. ఒక నోటిఫికేషన్ రావడానికి జనరల్గా మనం ఎస్ఐ కానిస్టేబుల్ లేదా స్టేట్కి సంబంధించి చూస్తే 4 లేదా 5 ఇయర్స్ టైం పడుతుంది. మరి ఈ 4-5 ఇయర్స్ అనేది టైం వేస్ట్ కావద్దు కదా. 2018లో వచ్చిన నోటిఫికేషన్ మళ్ళీ 2022లో రావడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఎప్పుడు వస్తుందంటే 2025 లేదా 26లో మీరు రాయబోతారు. అంటే ఒక్కొక్క నోటిఫికేషన్కు ఆల్మోస్ట్ ఆల్ 4 నుంచి 5 ఇయర్స్ అనేది ఉండడం జరిగింది. కాబట్టి లైఫ్ అనేది మీది కాబట్టి మీరే డిసైడ్ అవ్వండి. నేను ఇవన్నీ ఏమేమి చేయబోతున్నానో ముందే చెప్తున్నా ఓకేనా. ప్రతి చాప్టర్ తర్వాత మీకు ఎగ్జామ్ ఉండబోతుంది. మీకు 50% సిలబస్ ఏదైతే అయిపోతుందో అప్పుడు గ్రాండ్ టెస్ట్లు అనేది కండక్ట్ చేయబోతున్నాను. ఒకవేళ ఈ మధ్య కాలంలోనే మీకు నోటిఫికేషన్ వచ్చిందనుకోండి, ఎవ్రీ సండే మీకు గ్రాండ్ టెస్ట్ అనేది ఉండబోతుంది. ఎక్స్ప్లెనేషన్ అనేది ఏదో మనం యూట్యూబ్లో లేదా యాప్లో కాకుండా డైరెక్ట్ క్లాస్లోనే ఎక్స్ప్లెయిన్ అనేది చేయడం జరుగుతుంది. ఒకవేళ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తే కొంతమందికి డౌట్ ఉంటుంది కదా, అక్కడే క్లారిఫై అయ్యే విధంగా క్లాసులు అనేవి అక్కడే క్లాస్లోనే కంప్లీట్ అయ్యే విధంగా మనము ఎక్స్ప్లెయిన్ అనేది చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే జాబ్ కొట్టాలని కసి పట్టుదల ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి ఈ 27th రోజు జరిగే బ్యాచ్లో జాయిన్ అవ్వండి.